సో ఒక ముగ్గురి 3 ఆర్గనైజేషన్లు బ్రాంచ్ చేయగలిగితే వాళ్ళని స్టార్ డైరెక్టర్స్ అంటారండి. ఇది చాలా చాలా మంచి పొజిషన్. వీళ్ళకి ఈ లెవెల్ నుంచి కార్ ఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంది 3 months కంటిన్యూ చేస్తే. సో వాళ్ళు వెళ్తామా? మీ ఎగ్జైట్మెంట్ కనిపించాలండి మా ఎంప్లాయీస్. మేడం స్టార్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. Claps, claps. Jolly excited? Yes. Excited? Yes. Excited? Yeah, this is Dr. Madhuri. ఈ రోజు ఇక్కడ మనం అందరం ఉన్నామంటే బికాస్ ఆఫ్ భరత్ నామని అండి. ఆ రోజు కూడా వెస్టేజ్లో లేవు. ఈరోజు నెలకి 50,000, 40,000, 10,000 తీసుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా అండి బికాస్ ఆఫ్ భరత్ నామని. సో వాళ్ళ మాటలు విన్నాము. ఒక్కొక్కరికి 2 నిమిషాలు 5 నిమిషాలు ఫస్ట్ ఆమె. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ ఆమని భరత్. మేము గోదావరి నుండి వచ్చాము. మేము ఇది పార్ట్ టైంగా చేస్తున్నాము. దీనిలో హైయెస్ట్ చెకర్స్ వచ్చేసి ఫస్ట్ చెకర్స్ చేసి 274, హైయెస్ట్ చెకర్స్ చేసి 41,700. వీళ్ళంతా 50 ప్లేస్ వస్తుందండి. మా డ్రీమ్స్ వచ్చేసి మాకు ఫైనాన్షియల్ ఎలాంటి ప్రాబ్లం లేదండి. మా పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని మా కోరిక. లగ్జరీ లైఫ్ అంటే మా కార్ ఉందండి. మేము ఎటు వెళ్ళినా కూడా ట్రిప్కి కార్లో వెళ్తాం. మా పిల్లల్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలని నా కోరిక. ఇంకో రీజన్ కూడా ఉందండి దీనిలో రావడానికి. బిజినెస్ ఎందుకని ఎంచుకున్నా అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా అత్తయ్యకు ఆడపిల్లలు జాబ్ చేయాలంటే చాలా ఇష్టం. ఎవరు కానీ అత్తయ్యలు రిజెక్ట్ చేస్తారు, జాబ్ చేద్దామంటే రిజెక్ట్ చేస్తారు. కానీ మా అత్తయ్యకు ఆడపిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని చెప్తూ ఉంటుంది. నా మ్యారేజ్ 10 years అవుతుందండి. తను ఫస్ట్ నుంచి నాకు అదే చెప్పేది. కానీ ఆపర్చునిటీ నాకు ఇప్పుడు వచ్చిందండి. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా. మా పిల్లల్ని కూడా నేను హోమ్ మీటింగ్స్కి వెళ్ళినా కూడా తను చాలా బాగా చూసుకుంటుంది. మా అత్తయ్య కోసం నేను ఈ వెస్టర్న్ బిజినెస్ని టేకప్ చేసినండి. ఈ వెస్టర్న్ బిజినెస్ చేయబట్టి 5 months అవుతుంది సీరియస్గా. 5 monthsలో 4 things అచీవ్ చేస్తామండి మేము. ఇందులో ఇంకా ఎక్కువ things అచీవ్ చేయాలని మా కోరిక అండి. థ్యాంక్ యూ. ఇందులో సక్సెస్ కావాలంటే హోమ్ మీటింగ్స్ అండి. నేను ఇలాంటి మీటింగ్స్ ఎక్కువ వెళ్ళలేదు, పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి. ఈ హోమ్ మీటింగ్స్ ఇంటి దగ్గర గోదావరిలో చేస్తూ ఉంటాను. అక్కడ డౌన్ అయిన వాళ్ళకి అందరికీ నేను తెలుసు. కాకపోతే హైదరాబాద్ టీం వాళ్ళకి నేను ఎవరికి తెలియదు. ఎందుకంటే పిల్లలు కారణంగా నేను రాలేకపోతున్నా అక్కడికి. ఇప్పటి నుండి కంపల్సరీ వస్తాను అక్కడికి కూడా. అందరిని మీట్ అవుతాను కంపల్సరీ. ఇందులో ఇంకొక గోల్ కూడా ఉందండి. నాకు 2 ఆడపిల్లలు. ఇందులో ఇంకా ఉంది కానీ మాకు మిగలట్లేదు. ఎంత అంటే వాళ్ళకి అన్ని కొనిస్తాం, బుక్స్ కొనిస్తాం, స్కూల్ ఫీజు కడతాం, కరెక్ట్ టైంలో కడతాం. ఎలాంటి ఈఎంఐ కట్టింగ్ అలాంటి ఏం లేవు. కాకపోతే ఆడపిల్లలకి ఎంతో అంత గోల్డ్ అయితే ఉండాలి కదండి. 2 పిల్లలకి చైల్డ్ రైతురాలు కొనాలని నా కోరిక అండి. అది ఒక పెద్ద కోరికనే. దీని ద్వారా తీసుకుంటామని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు రావట్లేదు కాబట్టి, సేవింగ్స్ లేవు కాబట్టి గోల్డ్ కొనలేకపోతున్నాం. ఈ ఓన్లీ వచ్చిన మనీతోటి ఓన్లీ గోల్డే తీసుకున్నా. నేను ఇప్పటి వరకు 2 తులాలు తీసుకున్నా. ఇట్లా 10 తులాలు, 20, 50 తులాలు తీసుకోవాలని అనుకుంటున్నాను.
great. Yeah, good morning. Good morning. So are you all excited? Yes. Yeah, okay. So నాకు చాలా హ్యాపీ ఉందండి. సో ఎందుకనంటే సో జనవరి 23, 2023లో నేను ఒక ఫ్రీడమ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో నా ఫోన్లో పుట్టిన ఒక గ్రూప్ ఈరోజు ఫిజికల్గా మనకి ఇంతమందిని కలిపిందండి. సో దానికి నాకు చాలా హ్యాపీ థ్యాంక్ఫుల్గా ఉంది. వాస్తవానికి ఆ రోజు నేను ఈ బిజినెస్ ఏదైతే చేద్దామని డిసైడ్ చేసుకున్నానో నేను చేద్దామని డిసిషన్ కంటే సో నాకు మా మామ సో మా అప్లై సో మధు సార్కి బిజినెస్ చాలా అవసరం, మామ నీకే అవసరం, సో నువ్వు చేస్తా అంటే నేను కూడా చేస్తా అని చెప్పేసి ఇద్దరం జాయిన్ అవ్వడం జరిగిందండి. సో అట్లా వచ్చాము ఇందులోకి. సో ఇక్కడ కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు పరిచయం అంటే మైసెల్ భరత్ కుమార్, మాది ప్రాపర్ గోదావరి. సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో ఉన్నాము. ఓన్గా లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. మేము నెలకి కొట్టించే లారీల డీజిలే ఒక 5 లక్షల పైన ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచన చేయొచ్చు మా ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఓకే, సో డబ్బుల కోసం మీ బిజినెస్లోకి రాలేదండి. ఇప్పుడు అంటే నేను చూస్తూ ఉంటాను, అంటే నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ వరకు బిజినెస్ సీరియస్గా చేశాము. సో లారీ ఫీల్డ్లో బట్టి ఫీల్డ్ వల్ల నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను తర్వాత టేకప్ చేయలేకపోయాను. కాకపోతే వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా చూస్తూ ఉండేవాను. సో శ్రీనివాస్ గౌడ్ సార్, లేదంటే రేణుకా మేడం, లేదంటే మధుకర్, లేదంటే రాజశ్రీ, ఇలా రెగ్యులర్గా పోస్ట్ చూస్తూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి హోమ్ మీటింగ్ చేసి సో చూస్తుండేవాళ్ళు. సో నేను ఒకరోజు ఎప్పుడైతే నా రాజశ్రీలో ఫ్రీ అయ్యానో ఇక లేదు, ఇక రావాల్సిన సమయం వచ్చింది. సో వీళ్ళకి ఖచ్చితంగా నా లీడర్షిప్ అవసరము అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నానండి. సో డిసెంబర్ 28వ తారీఖు డెసిషన్ తీసుకున్నా. డిసెంబర్ 31వ తారీఖు వరైనా, జనవరిలో గోల్డ్ అయినా, ఫిబ్రవరి 20కే నేను గోల్డ్ కంప్లీట్ చేసిన. ఈరోజు మార్చ్ 20 తారీఖే విత్ యాక్చువల్ పీతో స్టార్ కంప్లీట్ చేసిన. సో ఎందుకంటే కొత్త వారికి తెలియకపోవచ్చు ఈ యొక్క పిల్లలు ఏంటంటే అంటే నేను సీరియస్గా తీసుకునేది జనవరి 2 నుంచి జస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండి. 80 రోజులలో నేను 2 బ్రాంచ్లు బ్రేక్ చేసుకున్నా, ఒక అసిస్టెంట్ బ్రాంచ్ బ్రేక్ చేసుకున్నా, నా సైడ్ మార్కెట్లో బ్రేక్ చేసుకున్నా. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే అండి సో ప్యాషన్. సో నేను మా టీంలో ఇప్పటిలాగా మాట్లాడారు కదా, ఒక్కొక్కరిని కదిలిస్తే అండి వాళ్ళు ఇంకా మామూలుగా అంటే వాళ్ళ లోపల వెస్టేజ్ ఉంది, వాళ్ళు వెస్టేజ్లో లేరు. ఇంతకుముందు మాట్లాడారు రేణుకా మేడం, చూడండి ఎట్లా మాట్లాడింది. హస్బెండ్ మాట్లాడేసిందా అంటే దీన్నే అంటామంటే పిచ్చి అంటే మాట్లాడాలి ఇంకా చాలా మందిని పైకి తీసుకురాలి. సో తర్వాత మాట్లాడారు చైతన్య మేడం, ఎట్లా వచ్చింది మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చినాయి, ఎంతమందికి వచ్చినాయి? లేపండి, చేయండి గట్టిగా లేపండి, కొట్టే క్లాప్ గట్టిగా కొట్టాయి. ఎందుకంటే చెప్తున్నాను కదా, నేను ఎవరితో అంటే నా ఒక బిజినెస్ సీక్రెట్ చెప్తానండి ఇక్కడికి. సో చాలా మంది ఉన్నారు. సో ఈరోజు నా గురించి చెప్పడానికి బిజినెస్ సీక్రెట్ చెప్తామని వచ్చిన ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్ భరత్ సార్ కర్నల్లో కానీ మైండ్లో కానీ పడ్డారనుకోండి, వాళ్ళ బిజినెస్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఒక కసి ఉన్న వ్యక్తి మన టీంలోకి వస్తే మన గేమ్ ఎట్లా ఆడాలి? హలో నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, ఇంకేది పని చేసినా కానీ లేదండి. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత సీరియస్గా చేస్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, నేను చెప్పే ఏదైతే పాయింట్ ఉందో మీ మైండ్లోకి నేను ఎక్కేది. ఇంత ఎండల గోదావరి నుంచి హైదరాబాద్ నుంచి మీరు వచ్చినారు, మీరు ఇక్కడ మాట్లాడితే ఒక 20 నిమిషాలు ఉంటాను. నేను చెప్పేది మీకోసం, నా కోసం అవసరం లేదండి. ఓకే, బెల్లంపల్లి నుంచి వచ్చిర్రు, హైదరాబాద్ నుంచి వచ్చిర్రు, జగిత్యాల నుంచి వచ్చిర్రు, ఇంకా మధ్యాహ్నం వచ్చిర్రు, కొంతమంది అన్నం కూడా తినలేదు, నాకు తెలుసు ఆ పాల. అక్కడ ఉన్నప్పుడు నేను చెప్పేది మీరు వినండి, మీరు అమలు చేయండి నేను చెప్పేది. ఓకే, సో ఏం చెప్తున్నాను, ప్యాషన్ గురించి చెప్తున్నాను. సో డెఫినెట్గా అండి. సో మా టీంలో ఇక్కడ స్వప్న గారు ఉన్నారు. 1 ఇయర్ నుంచి అంటే నేను సీరియస్గా ఉన్నప్పుడు తనని జాయిన్ చేసి నేను వదిలేస్తాను. 1 ఇయర్ నుంచి తను ఒంటరి పోరాటం. మీరు ప్రతిసారి జూమ్ మీటింగ్లో ఉంటుంది. ఎంత మందికి అంత ఓపిక ఉంది? హలో, ఇంతమందికి ఓపిక ఉంది. నేను వెస్టీజ్లో ఇంకో 5 ఏళ్ళకనే సక్సెస్ అవుతా. ఎస్,
మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ బిజినెస్ కి కావాల్సింది పేషెన్స్, ఓపిక. సార్ నేను నలుగురికి చెప్పినాను సార్, ఎవరు చేయగలరు. మీకు ఒకటి సరదా చెప్తానండి. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసినాక 31,000 వచ్చినాక నేను స్టేటస్ పెట్టానండి. స్టేటస్ పెడితే చాలా మంది రిప్లై ఇచ్చారు, అరే మొన్నదాకా బస్ మాకున్నది 31,000 వచ్చినాయి అది ఏంటి చెప్పని చెప్పేసి మాకు రిప్లై పెట్టారు. అదే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చెప్తాను. వెళ్ళినాం, హాఫ్ అన్ అవర్ చెప్పినాము, తెల్లారి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ మైండ్లో ఏమనుకున్నారంటే, వెస్టీలో జస్ట్ ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఇంకా కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చుంటే 30,000 వస్తాయి అనుకున్నారు. మీకు కూడా ఇట్లా తగ్గుతా ఉంటారా? ఇంట్లో పద్మాసనం వేసుకొని కూర్చుంటే పైసలు రావండి, బయటికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేసేస్తాయి. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం చేయాలి, హోమ్ మీటింగ్స్ చేయాలి. ఓకే, సో అంటే ఇంట్లో కూర్చుంటే పైసలు రావు. సో అంటే దీని ఇంకా సింప్లిఫైడ్గా సో నేను ఒక జూమ్ మీటింగ్ చేశానండి మార్నింగ్ సెషన్. అది రికార్డ్ కాలేదు, రికార్డ్ అయితే బాగుండు. సో సోషల్ మీడియాని ఎంత భయంకరంగా ఉపయోగించుకోవాలి. నిజంగా చెప్తున్నాను, నేను ఈరోజు ఈ స్టార్ పొజిషన్లో ఉన్నానంటే సో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఉందండి? వాట్సాప్, ఫేస్బుక్ అందరికి ఉంది కదా. ఎంతమంది అట్లా లేపండి, ఎంతమంది ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు వెస్టేజ్కి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు? అందరు సిల్వర్ అండ్ ఎవరు కనిపిస్తారు, బ్రాంజ్ అండ్ ఎవరు కనిపిస్తారు పెట్టండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను డెసిషన్ తీసుకున్నాక అండి, సో నేను సీరియస్గా చేయాలని డెసిషన్ తీసుకున్నాక నా చెక్ నాకు వచ్చినాక సో నా స్టేటస్ పెడితే ఒక లేడీ జాయిన్ అయ్యాను, శ్రీలత అని ఫ్రమ్ గోవర్క్ అని. తను నా స్టేటస్ పెట్టుకొని తను వితిన్ 1 month సిల్వర్ అయింది. నేను స్టేటస్ పెట్టడం వల్లనే మా సనత్ రెడ్డి వచ్చింది, ఏమైంది బ్రాంజ్ అయింది. ఓకేనా? నేను ఈరోజు మా మద్దతు వచ్చింది కదా స్నేహ, అసిస్టెంట్ బ్రాండ్ ఇది, తనకి 100 పాయింట్లు తక్కువ ఉండే. నిన్న నైట్ వీడియో ఫుడ్ ప్యాచెస్ వీడియో పెట్టేది, తెల్లారి 100 PV ఆర్డర్ వచ్చింది, ఆన్లైన్లో పెట్టేసి. సో సోషల్ మీడియాని చాలా భయంకరంగా వాడుకోండి. ఓకే, సో నేను చెప్పే విషయం వచ్చేసి ఒకటే అండి, మీరు ఎప్పుడు మీ ఫైల్ని ఆపద్దు. మీరు ఇప్పుడు ఇక్కడ బాగా ఎగ్జైటింగ్ ఉంటారు, మనం బయటకు వెళ్ళగానే అరే ఎవరు జాయిన్ కావట్లేదు సార్, జాయిన్ అయితే అయితే లేకపోతే లేదు, మనం ఎందుకు ఫైల్ ఆడుకోవాలి? అవునా? ఓకే, సో ఇలాంటి మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఒకటి చేస్తున్నాం మనం. జూమ్ మీటింగ్స్ డైలీ కండక్ట్ చేస్తున్నాం. జూమ్ మీటింగ్స్ ని బాగా ఉపయోగించుకోండి. ఎందుకంటే జూమ్ మీటింగే భరత్ సార్ ఒక స్టార్ పిన్ కి, మధు సార్ ఒక డైమండ్ పిన్ కి మెయిన్ పిల్లర్ అండి. వితౌట్ జూమ్ మీటింగ్ మనం ఈరోజు ఇక్కడ అయ్యేవాళ్ళం కాదు. కరీంనగర్ మీటింగ్ ఒక ఇంపార్టెన్స్ మనం లాస్ట్ 1 week నుంచి చెప్తున్నాం కదా. ఓకే, వితౌట్ జూమ్ మీటింగ్ ఈ రోజు ఇక్కడ ఎంతమందికి బ్రాంచ్ కాని వాళ్ళకి ఎంతమందికి బ్రాంచ్ కావాలని ఉంది? ఇదే జూమ్ మీటింగ్ లో చెప్తే అంత కిక్ వస్తుందా? ఇప్పుడు లైఫ్ లో ఎంత ఎంతమందికి సిల్వర్ కావాలని బ్రాంచ్ అయిన వాళ్ళకి? ఓకే, ఎంతమందికి స్టార్ కావాలని గోల్డ్ అయిన వాళ్ళకి? మౌనిక మేడం అయితే ఇద్దరు పట్టట్లేదు సార్, నాకు ఏం వస్తుంది, మేము అయితే స్టార్ అన్నాను. పిచ్చి ఎక్కితే రిచ్ అవుతాం. ఓకే, ఇంట్లో కూర్చొని చెక్కులు చూసుకుంటా ఉంటే రిచ్ రామా. ఓకే, మేము చెక్కులు పెడుతూనే ఉంటాము, మీటింగ్ చేస్తూనే ఉంటాము. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నేను ఒక పెద్ద హోప్గా ఉండేవాళ్ళని. ఓకే, ఎందుకంటే హైదరాబాద్ టీంకి చాలా తక్కువ తెలుసు అండి. బట్ నా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నెక్స్ట్ తెలుసు. నేను ఫస్ట్ ఎవరన్నా నా టీంలో జాయిన్ అయితే వాళ్ళకి నాకు మధ్య ఒక కండిషన్ ఉంటుంది, సీరియస్ కండిషన్ ఉంటుంది. మీరు 100 PV చేస్తేనే నేను మీకు 1 PV చేస్తాను. రెండవది, మీరు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తేనే నేను మీటింగ్ చేస్తాను, లేకపోతే చేయాలి. మూడవది, నేను మీ ఊరికి రావాలంటే మీరు నాకు సీరియస్ ఉన్నారని తెలియాలి. చేస్తున్నారా? ఇట్లనే చేస్తున్నారా? నాకైతే తెలియదు. అంటే ఫస్ట్ నాకు సెకండ్, థర్డ్, ఫోర్త్ తెలుసు, బట్ నా ఫస్ట్ టీమే ఎక్కువ ఉంది కాబట్టి చెప్తున్నానండి. బీ సీరియస్, ఇది ఒక బిజినెస్ లాగానే మీరు టేకప్ చేయండి. ఈరోజు నాకు నా లారీ బిజినెస్ నేను ఎంత సీరియస్గా చేస్తున్నానో ఈ బిజినెస్ కూడా అంతే సీరియస్గా చేస్తున్నా. లాస్ట్ మంత్ మేము వెస్టీజ్ కంపెనీకి ఇచ్చిన బిజినెస్ ఎంత అంటే 15 lakhs. 15 లక్షల బిజినెస్ మేము చేశాము. వితౌట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్, 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా 15 లక్షలు చేశాము. ఇప్పుడు మే 10th రోజు, ఏప్రిల్ 10th రోజు చెక్లు వస్తాయండి. నేను మా టీం ద్వారా మొత్తం కలిసి ఒక 7 లక్షల రూపాయలు పంచుకోబోతున్నాం. మంచిదేనా? ఓకే, సీరియస్ కదా అందరూ? చేద్దామా? ఓకే,
సో ఇంకా మాట్లాడాలని ఇంకా 2 సెలబ్రేషన్స్ ఉన్నాయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బ్యాక్ టు ఒక్క నిమిషం దానికి చిరు సెలబ్రేషన్ Thank you, sir. Thank you. Congratulations.